రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడే వరుస ప్రాజెక్టులు సైన్ చేశాడు పవన్ కళ్యాణ్. అప్పుడెప్పుడో కరోనాకి ముందు మొదలైన హరిహర వీరమల్లు మూవీ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసిన పవన్ కళ్యాణ్ వేరే సినిమాలపైకి ఫోకస్ పెట్టాడు. హరిహర వీరమల్లు మూవీ తర్వాత మొదలైన భీమ్లా నాయక్, బ్రో సినిమాలు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి కూడా. బ్రో తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీతో పాటు హరిశంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్. ఏపీ పాలిటిక్స్ తో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా షూటింగ్స్ కి హాజరు కావడం లేదు. దీంతో ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరిశంకర్ మాస్ రాజా రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ మొదలుపెట్టాడు. ఈ మూవీ ఏప్రిల్, మే నెలల్లో థియేటర్లోకి రాబోతుంది. తాజాగా ఓజీ డైరెక్టర్ సుజిత్ కూడా వేరే ప్రాజెక్ట్కి వెళ్ళబోతున్నాడట. నేచురల్ స్టార్ నానితో సుజిత్ ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించే ఈ మూవీని మాఫియా బ్యాక్గ్రౌండ్లో నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఓజీ షూటింగ్ 75% వరకు పూర్తయింది. పవన్ కళ్యాణ్తో మరో 15 నుంచి 20 రోజుల షూటింగ్ బాకీ ఉంది. అయితే పవన్ డేట్స్ ఇవ్వకపోవడంతో ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ హోల్డ్లో పడింది. ప్రస్తుతం వరుస హిట్స్తో జోరు మీద ఉన్న నాని అంటే సుందరానికి ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదిలా దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సింది. అయితే ఈ 2 సినిమాల కంటే ముందు సుజిత్ సినిమాను మొదలెట్టి 3 నెలల్లో ముగించాలని అనుకున్నాడట. నానితో సినిమాని పూర్తి చేసి మే నెలలో మళ్లీ ఓజీని తిరిగి పట్టాలెక్కిస్తాడు సుజిత్.